ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. అసలు ఈ కన్వెన్షన్ హాల్ ఎప్పుడు నిర్మించారు? కూల్చివేతకు సంబంధించి వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. అన్న మీ పేరేంటి? బ్రదర్ శోభన్ నా పేరు చల్లా శోభన్. సిపిఎం షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, నేను ఏరియా పార్టీ సెక్రటరీని సిపిఎం పార్టీ. ఈ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు సంబంధించి అక్కినేని నాగార్జున ఈ కబ్జా వ్యవహారం పైన గత 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. మేము కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈయన చెరువుని స్పష్టంగా కబ్జా పెట్టారు. ఎందుకంటే ఈ చెరువు మొత్తం 30 ఎకరాలు ఉంటుంది. తమ్మిడికుంట చెరువు పెద్ద వాటర్ బడి, హైటెక్ సిటీ ప్రాంతంలో పెద్ద చెరువు ఇది. ఈ చెరువుని నాగార్జున దర్జాగా కబ్జా పెట్టి ఆయన జల్సాలకి, ఆయన దందాలకి, ఆయన బిజినెస్కి వాడుకుంటున్న దీని మీద చర్య తీసుకుంటే, అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో గవర్నమెంట్ దీని మీద ఒక కమిషన్ వేసింది. విద్యాసాగర్ సార్ అని చెప్పేసి చాలా సిన్సియర్ అధికారి విద్యాసాగర్ సార్. ఆయన ఆధ్వర్యంలో మొత్తం 3-4 రోజులు సర్వే చేశారు. మేము అప్పుడు సర్వేలో మనం పాల్గొన్నాము. మొత్తం గవర్నమెంట్ సహకరించాం. ఇది ఎఫ్టీలోకి వస్తుందని చెప్పేసి డిఈ వాళ్ళు, అంటే డివిజనల్ ఇంజనీరింగ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా సరే అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెరువులు కుంటల విషయంలో మేము స్పందిస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అట్లా ఆయనకు మాట ఇచ్చిన ప్రకారం చర్యలు తీసుకున్నాడు. చాలా సంతోషం. వీటితో పాటు ఇప్పుడు ఈ చెరువుతో పాటు నేను సమాచార హక్కు చట్టం కింద సమాచారం తీసుకున్నాను. ఈ చెరువుతో పాటు కింద ఇంకో ఈదుల కుంట చెరువు ఉంటుంది, దాన్ని కూడా మొత్తం నమిలేశారు. ఇక్కడ నుంచి పోయే నాలను కూడా మొత్తం నమిలేశారు. ఈ చెరువుల్ని నాళాలని మొత్తం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అయితే ఇదే సందర్భం ఏం చెప్తున్నామంటే, రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులకు సమన్వయం లేదు. చెరువుల కుంటల్లో ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసి ఇచ్చేస్తారు, రెవెన్యూ అధికారులు అసలు ఇది రికార్డు లేదని చెప్పేస్తారు. వీళ్ళు వచ్చి కట్టేస్తారు. కాబట్టి అమాయకులు బలి అయ్యే అవకాశం కూడా ఉంది. అమాయకులు బలి కాకుండా, చట్టాల పట్ల అవగాహన లేని వాళ్ళు కొనకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ అధికారులే ఈరోజు పర్మిషన్లు ఇస్తున్నారు, ఎన్ఓసీలు ఇస్తున్నారు. ఇదంటే ఎన్ఓసీ లేదు, దీనికి ఇది పక్క కబ్జా. దీన్ని కూర్చోవడం అత్యంత హర్షణీయం. కానీ మిగతా చోట్ల కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. అమాయక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే జాగ్రత్తగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలి చట్టాల పట్ల. ఎందుకంటే వాటర్ బాడీని రక్షించుకుంటేనే రాబోయే తరానికి మనము వాటర్ ఇవ్వగలుగుతాం. ఈ తమ్మిడి చెరువు ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతతోటి పూర్తిగా ఈ కబ్జాలంతా కూడా పూర్తయినట్టు. ఎందుకంటే మీరు 29 ఎకరాల పరిధి అంటున్నారు. ఇప్పుడు చూస్తే అంత కనిపించట్లేదు. మిగతా ఆక్రమించిన దాన్ని అంతా కూడా క్లియర్ చేసే అవకాశం ఉందా? చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు ఇది 29 ఎకరాల రికార్డులో 29 ఎకరాలు ఉంది. 4 వైపుల చెరువు 4 వైపులా ఎంకరేజ్మెంట్ ఉంది. ఇటు ప్రధానంగా నాగార్జున కూడా మొత్తం ఎంకరేజ్ చేశాడు. కాబట్టి ఈరోజు ఎంకరేజ్ తీసేస్తున్నారు. మొత్తం మళ్ళీ సర్వే చేసి లేటెస్ట్ సర్వే మ్యాప్స్ ప్రకారం ఎంత ఉంది, రికార్డు ప్రకారం దీన్ని ఎట్లా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తామని చెప్పాడు హైడ్రా కమిషనర్ గారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం పని నడుస్తుంది, స్పందించారు. అట్లీస్ట్ దానికి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంకరేజ్మెంట్ తీయడంతో పాటు చెత్త చెదరమంతా తీసేసి ఇన్ని రోజులు చేసిన దందాకు కూడా వాళ్ళు ఫైన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు దీని ద్వారా రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా బడాబాబుల అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేయడానికి హైడ్రా కమిషన్ సిద్ధంగా ఉంది అనేటువంటి ఇండికేషన్ నమ్ముతున్నారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే కేవలం పేదలపైన, మిడిల్ క్లాస్ పైన ఏదో 100-200 పోగేసుకొని ఇప్పుడు ఆటలు కొన్న వాళ్ళపైన కాకుండా ఇక్కడ డబ్బుండి మేము చట్టాన్ని చేతిలో తీసుకుంటే మేము బడాబాబులో మమ్మల్ని ఎవడేం చేయడని చెప్పేసి రాజకీయ అహంకారంతో, డబ్బు అహంకారంతో నాగార్జున లాంటి వాళ్ళు కబ్జా పెట్టారు కదా. ఈ కబ్జా తీయడం వల్ల ఈరోజు ప్రజలకు మెసేజ్ వెళ్ళింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్రెడిట్ కూడా వచ్చింది. ఏంటంటే మేము బడాబాబుల విషయంలో కఠినంగా ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఆయన ఆ మెసేజ్ వల్ల ఈరోజు జనాల్లో బడాబాబుల్లో భయం కూడా ఏర్పడింది. మేము కబ్జా పెడితే గవర్నమెంట్ ఖచ్చితంగా చర్య తీసుకుంటారనే భయం కూడా ఉంటుంది. కాబట్టి వీఆర్ వెల్కమింగ్ దట్. సో ఇప్పుడు పొలిటీషియన్కి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. రాజకీయ ఏ పార్టీలో అయినా సరే, అధికార కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళైనా, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే కబ్జాలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళని తీయాల్సింది. ఎందుకంటే ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా చిన్నవి, ప్రజలు చాలా చిన్నవాళ్ళు, కానీ ప్రకృతి చాలా పెద్దది కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చెరువుల్ని ఎవడో వచ్చేసి నాదని కబ్జా పెడితే ఎట్లా ఒప్పుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న మంచిది, చర్య తీసుకోవాలి.